గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు వ్యవహారం తుది దశకు చేరుకుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో విజయవాడ పరిధిలోకి విలీనం కానున్న సుమారు 75 గ్రామాల అభివృద్ధి, పాలనాపరమైన మార్పులపై సీఎం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం గండిపేటలో జరిగే ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరిన్ని డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్. థ్యాంక్ యూ జోష్న అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండవల్లి ఆయన నివాసంలో గ్రేటర్ విజయవాడ మరియు గ్రేటర్ తిరుపతికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాన్ని సంబంధిత అధికారులు మరియు మంత్రులతో నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గ్రేటర్ విజయవాడకు సంబంధించి దగ్గర 75 గ్రామాలను చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని మరింత విస్తరింపచేసే విధంగా ఈ అంశానికి సంబంధించి చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒకసారి దీనికి సంబంధించి భేటీ అయినా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. మరొకసారి దీనికి సంబంధించి ఈ రోజు సంబంధిత అధికారులతో అయితే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా విజయవాడ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే కంకిపాడు, పెనమలూరు, అలాగే ఇటు హైదరాబాద్ రూట్ కు వచ్చేసరికి ఇబ్రహీంపట్నము, మైలవరం వరకు కూడా కంప్లీట్ గా కూడా దీన్ని గ్రేటర్ విజయవాడగా చేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావడం, సో వాటి ద్వారా ఎక్కువగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అలాగే రహదారులను కూడా పూర్తి స్థాయిలో విస్తరిస్తాం. ముఖ్యంగా పెరుగుతున్న ట్రాఫిక్ కి అనుగుణంగా విజయవాడ నగరాన్ని 2047 ఏదైతే విజన్ 2047 నిర్ణయించుకున్నామో దానికి అనుగుణంగా వేయడం అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి గతంలో అనేక సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అయితే గ్రేటర్ విజయవాడకు సంబంధించి ఈ రకమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏకంగా 190 కిలోమీటర్ల పరిధిలో ఈ ఓఆర్ఆర్ ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రస్తుతం రాజధాని అమరావతి, గేట్వే ఆఫ్ అమరావతికి విజయవాడ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యంత సుందరీకరణంగా అలాగే పెద్ద ఎత్తున వచ్చేటటువంటి కంపెనీలకు ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా ముందు చూపుతో ప్రత్యేకంగా గ్రేటర్ విజయవాడతో పాటు ఓఆర్ఆర్ ని 5 మండలాల పరిధిలో 25 జిల్లాల పరిధిలో 23 మండలాలు అలాగే దగ్గర 97 గ్రామాలను కలుపుకొని ఈ ఓఆర్ఆర్ ని నిర్మించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనిలో భాగంగానే గ్రేటర్ విజయవాడను కూడా చేస్తే సంబంధిత ఏదైతే ప్రజలకు అంటే సిటీలో వస్తున్నటువంటి ప్రజలకైతేనేమి అలాగే సిటీలో ఉన్నటువంటి ప్రజలకైతేనేమి మరిన్ని విస్తరిస్తున్నటువంటి పరిశ్రమలకైతేనేమి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే డ్రైనేజీల విషయం అలాగే రహదారులకు సంబంధించి కొత్తగా వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దృష్టి సారించినట్లు ఈ సమావేశం ద్వారా దృష్టి సారించనున్నారు. మరోవైపు ఇప్పుడు తిరుపతికి సంబంధించి గ్రేటర్ తిరుపతి కూడా అంతర్జాతీయ ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్నటువంటి ఏకైక ఆలయంగా ఉన్నటువంటి తిరుమల సంబంధించి కూడా మరింత దృష్టి సారించింది కూటమి ప్రభుత్వాన్ని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ని గ్రేటర్ తిరుపతిగా మార్చేటటువంటి ఆలోచన చేస్తోంది. దగ్గర 30 గ్రామాలను కూడా దీంట్లో విలీనం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కువగా జనాభా రోజు రోజుకి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున రహదారులను విస్తరించడంతో పాటు డ్రైనేజీలను కల్పించడం, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలు కల్పించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రేటర్ తిరుపతిగా చేసేటటువంటి ఆలోచనలకు ఈ రోజు అయితే ప్రభుత్వం సంబంధిత అధికారులతో అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నాడు. సో ఇదంతా కూడా మొత్తం చర్చించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ విజయవాడ అలాగే గ్రేటర్ తిరుపతి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులతో అయితే తన ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అయితే సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్ కి వెళ్తారు. ఈ రోజు ఏదైతే గండిపేటలో ఎన్టీఆర్
ట్రస్ట్ కి సంబంధించినటువంటి స్కూల్ ఉందో ఆ స్కూల్ కి సంబంధించినటువంటి యాన్యువల్ డే ఉంది. అందులో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే విద్యా విధానంలో అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి ఎవరైతే మట్టిలో మాణిక్యాలను అంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేకపోయినా వారికి మంచి తెలివితేటలు ఉండి చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువకే అవకాశాలు కల్పిస్తూ వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యను అందిస్తూ ముందుకు వస్తోంది. ఈ గడ్డిపేట స్కూల్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్కూల్ కు సంబంధించి యాన్యువల్ డే ఈ రోజు అయితే అత్యంత ఘనంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు కంప్లీట్ గా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఉదయం నుంచి సమీక్ష సమావేశాన్ని మధ్యాహ్నం వరకు నిర్వహించుకొని మధ్యాహ్నం నుంచి ఆయన హైదరాబాద్ కి అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి హైదరాబాద్ నివాసంలోనే బస చేయనున్నారు. అనంతరం రేపు అయోధ్యకు కుటుంబ సమేతంగా తరలి వెళ్లి అయోధ్య బాలరాముణ్ణి కూడా దర్శించుకొని మళ్ళీ తిరిగి సాయంత్రం అమరావతికి అయితే చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరికిషన్.